బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానములు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దాని కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగాని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేనని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బౌళ్లమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామణ దేవ, ప్రేమ స్వరూపి, ఆత్మదేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ ఘనమైన 4,000 స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయంలో నాయన నా తండ్రి సెమీ క్రిస్మస్ వేడుకలలో నీ బిడ్డలందరూ నాన్న సుదూర ప్రాంతాల నుండి నడిపించి ఈ కార్యక్రమం జయకరంగా జరుగుటకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించయ్యా, బలపరచండి, ఆదరించండి. ఇదిగో నాయన ఈ క్రిస్మస్ వేడుకలో క్రీస్తు పుట్టుకను కూర్చి నాయన ఉత్సాహముగా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన బలపరచమని అడుగుతున్న దేవా నీకే స్తోత్రాలు. ఇంతవరకు నాయన అన్ని విషయాల్లో మీరు తోడుగుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ముందున్న కాలంలో కూడా నాయన నీ దాసులు నా ప్రభా ఈ క్రిస్మస్ సందేశం విషయం నాయన ఏవైతే బోధించబడటం సిద్ధపడి ఉన్నారు అని యొక్క సందేశం ద్వారా బిడ్డలందరినీ బలపరచమని అడుగుతున్న దేవా నీకే స్తోత్రాలు. అవును నాయన, నా తండ్రి ఈ యొక్క సంవత్సరంలో నాయన నీ పుట్టుక దినాల్లో మేము ఉంటుండగా ఆయన ప్రతి ఒక్క బిడ్డను మా హృదయంలో నాయన నా తండ్రి నేను కలిగి జీవించినట్లు కృపను దయచేయమని అడుగుతున్న దేవా నీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ ప్రేమించి ఆదరించి నీ వాక్య సందేశం ద్వారా తృప్తిపరిచి బలపరచమని నీ సేవకులను బలంగా వాడుకున్న ఆయన నా తండ్రి నీ మహిమతో నింపమని ఈ చిన్న ప్రార్థనలో తప్పులను క్షమించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.